ఓం శాంతి. ఈరోజు మార్చి 22వ తేదీ 2026 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా ఏప్రిల్ 7, 2009లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక కారణము అనే మాట నుండి ముక్తిగా ఉండి నడవడిక మరియు ముఖము ద్వారా ముక్తినిచ్చే ముక్తిదాతగా అవ్వండి. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో పాటు సదా బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉండండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న డబల్ యజమానులైన పిల్లల ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. మొదటిది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు, రెండవది స్వరాజ్యానికి యజమానులు. మీరు నా బాబా అని అన్నారు, బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. కనుక బాలకులు మరియు యజమానులు రెండింటి యొక్క అనుభవీలుగా అయ్యారు. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి బిడ్డ యొక్క పురుషార్థాన్ని చెక్ చేశారు. బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషించారు కూడా. కానీ బాబాకి ఒక ఆశ ఉంది. తండ్రికి గల ఆశను పూర్తి చేస్తారు కదా. ఒకే ఆశ ఉంది, చెప్పమంటారా అని అడుగుతూ ఉన్నారు బాబా. చిన్న ఆశయే. ఈ రోజు నుండి ఒక మాటను మార్చుకోండి. అది ఏ మాట? మాటి మాటికి మిమ్మల్ని కిందకి తీసుకొచ్చేటటువంటి మాట. అదే కారణము. ఈ కారణము అనే మాటను పరివర్తన చేసి నివారణ అనే మాటను సదా ధారణ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే సేవ కూడా ఏది? విశ్వాత్మలందరి సమస్యలకు గల కారణాలను నివారణ చేయాలి. నివారణ చేసిన వెంటనే నిర్వాణ ధామానికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ కూడా ముక్తిదాతలు. మరి ఈ ఒక్క మాటను మార్చుకోవటం కష్టమా లేక సహజమా? ఆలోచించండి అంటున్నారు బాబా. బాప్దాదా వారందరి నుంచి ఒక మాట యొక్క పరివర్తన కోరుకుంటూ ఉన్నారు కదా. అన్ని స్థానాలలో ఉండే పిల్లల నుంచి ఒక పరివర్తన కలిగే మాటను కోరుకుంటున్నారు. అర్ధకల్పము కారణాలలోనే ఉన్నారు. ఇప్పుడు ఇది నివారణ చేసుకునే సమయము. నివారణ మరియు నిర్వాణము అనగా ముక్తి కదా. అందుకని బాప్దాదా చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి ప్రతి ఒక్కరికి పదమారేట్ల హృదయపూర్వకమైన స్నేహాన్ని ఇస్తూ ఉన్నారు. ఎవరితో అయితే స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో వారికి బహుమతిని కూడా ఇవ్వబడుతుంది కదా. కనుక ఈరోజు బాప్దాదా ఈ కారణము అనే మాటను బహుమతిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడి ద్వారం నుంచి బయటకు వెళ్ళగానే కారణం అనే మాట సమాప్తి అయిపోవాలి. పొరపాటున వచ్చినా కూడా తండ్రికి ఇచ్చేశారు కనుక అది తాకట్టు వస్తువు. తాకట్టు వస్తువును ఏం చేస్తారు? వాపస్ తీసుకుంటారా? తీసుకోరు కదా. ఓ ముక్తిదాత ముక్తినివ్వండి అని అడిగే వారి యొక్క క్యూ అనేది ఏర్పడుతుంది. కనుక ముక్తినిచ్చేటటువంటి ముక్తిదాతలైన మీరు మొదట ఈ ఒక్క మాట నుండి ముక్తులైనప్పుడే అందరికీ కూడా ముక్తి ఇవ్వగలుగుతారు కదా అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ సంవత్సరపు హోంవర్క్ ఏంటంటే నేను స్వయం ముక్తిగా అయ్యి ముక్తిని ఇప్పించాలి. ఎందుకంటే రోజు రోజుకు సమస్యలు చాలా పెరుగుతూ ఉన్నాయి. కనుక సమస్య సమాధానం యొక్క రూపంలోకి మారిపోవాలి. సమస్యను తొలగించటంలో శ్రమ కానీ లేదా సమయం కానీ పట్టకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవిగా అయ్యి ఏదో ఒక అనుభవాన్ని చేయించాల్సిన అవసరం అనేది ఉంది. మీ అందరి ముఖము మరియు నడవడిక ద్వారా వీరు ముక్తిదాత యొక్క పిల్లలు, ముక్తినిచ్చేవారు అని స్పష్టంగా కనిపించాలి. మీ మస్తకం ద్వారా మెరుస్తూ ఉన్న నక్షత్రం అనుభవం అనేది అవ్వాలి. ముఖము ద్వారా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనుభవం అనేది సమీపానికి తీసుకొస్తుంది. ఉదాహరణకు సైన్స్ సాధనాలు అనుభవం చేయిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎండాకాలం కనుక వేడిని మరియు చల్లదనాన్ని అనుభవం చేయిస్తూ ఉన్నాయి కదా. వేడిలో చల్లదనాన్ని అనుభవం చేయిస్తాయి.
సైన్స్ సాధనాలు అనుభవీలుగా చేస్తున్నప్పుడు మీ సైలెన్స్ యొక్క పవర్, బాబా అంటున్నారు, శక్తిని అనుభవం చేయించలేదా? కనుక బాప్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఇదే కోరుకుంటూ ఉన్నారు. అనుభవం యొక్క స్థితిలో స్థితమై నయనాల ద్వారా, మస్తకము ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయించండి. విన్నటువంటి మాటలు వినే సమయంలో మంచిగానే అనిపిస్తాయి, కానీ మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మరచిపోతారు. కానీ అనుభవాన్ని జీవితాంతం మరచిపోలేరు అంటున్నారు బాబా. అందువలన అనుభవం చేయించేందుకు మీపై అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు అనుభవం చేయించేదానికి విధి ఏమిటి? ఇప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తి కూడా కావాలి. ఏ విధంగా పురుషార్థంలో ఏదైనా సమస్య రూపంగా అవుతూ ఉంటే దానికి కారణం బేహద్దు వైరాగ్య వృత్తిలో లోపము అంటున్నారు బాబా. ఒకవేళ ఆ సమయానికి వచ్చిందంటే, అంటే బేహద్దు వైరాగ్యం అనేది రావాల్సినప్పుడు కాకుండా, అంటే పురుషార్థంలో కాకుండా ఆ సమయానికి వచ్చిందంటే సమయం అనేది నెంబర్ 1 అయిపోతుంది, మీరు 2వ నెంబర్గా అయిపోతారు. ఒకవైపు ఉల్లాస ఉత్సాహాలు, సంతోషం, మరియు 2వ వైపు బేహద్దు వైరాగ్యము ఉండాలి. బేహద్దు వైరాగ్యం సదా ఉండకపోవటానికి కారణం ఏమిటి? దీనికి కారణం దేహ అభిమానమని బాప్దాదా గమనించారు. దేహం అనే మాట అన్నింటిలో వస్తూ ఉంది కదా. ఎలాగైతే దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు, ఇలా దేహం అనేది అన్నింటిలో వస్తూ ఉంది. దేహీ అభిమాని నుంచి దేహ అభిమానంలోకి ఇవన్నీ తీసుకొచ్చేస్తాయి కదా. దీనికి మూల కారణం ఏమి అంటే పాత సంస్కారాలే కిందికి తీసుకొస్తాయి. సంస్కారాలను తొలగించారు. బాబా అంటున్నారు, మేము సమాప్తం చేశాము, కానీ బీజాన్ని పూర్తిగా భస్మం చేయలేదని అంటారు. అందుకే సమయం వచ్చినప్పుడు ఆ దేహ బాణం యొక్క సంస్కారం మళ్ళీ ఇమర్జ్ అయిపోతుంది, అంటే మళ్ళీ గుర్తుకొచ్చేస్తుంది, స్మృతిలోకి వచ్చేస్తుంది. అందువలన ఇప్పుడు దేహ అభిమానం అనేటటువంటిది ఏదైతే ఈ నేచర్ను శక్తిశాలి దేహి అభిమాని శక్తితో వంశసహితంగా నాశనం చేయాల్సిన అవసరం అనేది ఉంది. అంశం ఉంది అంటే వంశంగా అయ్యి బయటకు వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు శక్తి రూపంగా అయ్యేటటువంటి అవసరం ఉంది అంటున్నారు బాబా. అది బేహద్దు వైరాగ్యం ద్వారానే సమాప్తి అనేది అయిపోతుంది కదా, దేహ అభిమానం అనేది. ఎలాగైతే ఇప్పుడు మనుష్యులకు సేవ యొక్క నశ, మెరుపు కనిపిస్తూ ఉన్నాయో, అలాగా బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం అనేది పడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ ద్వారా మీ ప్రశంస అనేది పెరుగుతూ ఉంది, ప్రకృతి కూడా దాసీగా అవుతుంది, సాధనాలు పెరుగుతాయి, అనుభవం చేస్తారు. కానీ బేహద్దు వైరాగ్య వృత్తి, దీని ద్వారా సాధన మరియు సాధనాల యొక్క బ్యాలెన్స్ అనేది ఉంటుంది అంటున్నారు బాబా. కనుక ఈ రోజుల్లో సేవతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తిని కూడా కలుపుకునే అవసరం అనేది ఉంది. నడుస్తూ తిరుగుతూ కూడా వీరు విశేష ఆత్మలు అనే అనుభవం చేయాలి. మీ మస్తకము ద్వారా శాంతి, శక్తి, సంతోషం వీటి యొక్క అనుభూతి అవ్వాలి. ఎందుకంటే సమయం అనుసారంగా ఇప్పుడు సమయం అనేది మారిపోతూ ఉంది. దేహీ అభిమానిగా అవ్వటంలో ఏదైతే దేహ అభిమానం యొక్క విఘ్నం ఉందో, అనేక రకాలైనటువంటి దేహాభిమానం యొక్క అనుభవం అనేది ఉందో, దానిని ఇప్పుడు పరివర్తన చేసుకోండి. 2వ విషయం, ఏ విధంగా చాలా సమయం యొక్క అభ్యాసం కూడా దీనికి కావాలి. చాలా సమయం యొక్క పురుషార్థం మరియు చాలా సమయం యొక్క ప్రాలబ్ధము. సమయాన్ని మీరు టీచర్గా చేసుకోకండి అంటున్నారు బాబా. అంటే సమయం వస్తే అయిపోతాము అనేది అనుకోకండి. చాలా కాలం పరివర్తన అనేది చాలా కాలం ప్రాలబ్ధానికి అధికారులుగా చేస్తుంది. సమయం వస్తుంది అని అనకండి,
మనమే సంపూర్ణత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకురావాలి అంటున్నారు బాబా. బాప్దాదా యొక్క విశ్వ పరివర్తన కార్యంలో పిల్లలైన మీరందరూ కూడా సహచరులు కదా అంటున్నారు బాబా. అందువలన బాప్దాదా విశేషంగా బ్రహ్మా బాబా సదా పిల్లలను మధువనానికి అలంకారం అని అంటారు. బాప్దాదా కూడా సాకార రూపంలో చూడండి, సాకార రూపంతో ఇంత పెద్ద పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు. టీచర్స్ కొరకు హోంవర్క్ ఏమిటంటే టీచర్స్ సదా బాప్దాదాకు సత్యమైనటువంటి సహచరులుగా, సమీప సహచరులుగా, తమ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసేవారుగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని చూసినా వీరిని తయారు చేసిన వారు ఎవరు? వీరి తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఎవరు అని అనిపించాలి వారికి. మిమ్మల్ని చూడకుండా తండ్రిని చూడాలి. మధువనం యొక్క ఒక్కొక్క రత్నము విశేషంగా తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తం అనేది భావించండి అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులు మరియు బ్రుకుటి సింహాసన అధికారులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య సింహాసన అధికారులైన బాప్దాదా యొక్క తప్పిపోయి లభించినటువంటి అపురూపమైన పదమారెట్ల భాగ్యశాలి పిల్లలకు సదా తమ నయనాల ద్వారా ఆత్మీయతను, ముఖము ద్వారా అదృష్టాన్ని అనుభవం చేయించేవారు మనస్సు ద్వారా సదా నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా వీరి వంటి సంతోషం మరెక్కడా కూడా లేదు అని అనుభవం చేయాలి మరియు పాఠాన్ని నేర్చుకొని వెళ్ళాలి. ఈ విధంగా తండ్రి యొక్క పిల్లలందరూ తమ ద్వారా తండ్రిని, నోటి ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ నయనాలు మరియు ముఖము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయించేవారు అలాంటి నలువైపులా ఉన్న పిల్లలకు బాప్దాదా యొక్క 16 హృదయపూర్వక ప్రేమను, మురిపెమును ఇస్తూ ఉన్నారు మరియు అందరికీ నమస్తే కూడా చెప్తూ ఉన్నారు. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: కర్మ చేస్తూ కర్మ యొక్క బంధనం నుంచి ముక్తంగా ఉండేవారు సహజ యోగి, స్వతహా యోగి భవ. వరదానం యొక్క వివరణ: మహావీర పిల్లలను ఈ సాకార ప్రపంచంలోని ఏ ఆకర్షణ కూడా తన వైపుకి ఆకర్షించలేదు. వారు ఒక్క సెకండులో స్వయాన్ని అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసుకోగలరు. ఆదేశం లభిస్తూనే శరీరం నుంచి అతీతంగా అశరీరి, ఆత్మాభిమాని, బంధనముక్త, యోగయుక్త స్థితిని అనుభవం చేసేవారే సహజ యోగులు, స్వతహా యోగులు, సదాయోగులు, కర్మయోగులు మరియు శ్రేష్ఠ యోగులు. వారు ఎప్పుడు కావాలో అప్పుడు, ఎంత సమయం కావాలో అంత సమయం తమ సంకల్పము మరియు శ్వాసను ఒక్క ప్రాణేశ్వరుడైన తండ్రి స్మృతిలో స్థితం చేయగలరు అంటున్నారు బాబా. స్లోగన్: ఏకరస స్థితి అనే శ్రేష్ఠ ఆసనంపై విరాజమానమై ఉండటమే తపస్వి ఆత్మ యొక్క గుర్తు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా, నిశ్చింతగా ఉండండి. మేము అనేకసార్లు తండ్రివారుగా అయ్యాం, మాయాజీతులుగా అయ్యాం కనుక ఇప్పుడు అవ్వటంలో కష్టమేముంది అనే నిశ్చయము, స్మృతి మరియు సమర్థతను ఉంచుకోండి. శ్రేష్ఠ ఆత్మనైన నేను విజయీగా అయ్యే పాత్రను అనేక సార్లు అభినయించాను అనే స్మృతి స్పష్టంగా లేదా? ఒకవేళ ఈ స్మృతి స్పష్టంగా లేకపోతే తండ్రి ఎదురుగా మీరు మీ స్వయాన్ని స్పష్టం చేసుకోలేదని రుజువవుతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.